అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా కనకట్ల రఘురాం ముదిరాజు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహులు గౌడ్, నల్పోలు బలరామయ్య నాయుడు, దద్దువోలు రమణయ్య గౌడ్, అరికల సాయిరాం తదితరులు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగులు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాలు వారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు రావాలనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలు విద్యాపరంగా ముందుకు రావాలా, విద్యతోనే అన్ని రంగాల్లో బడుగులు బలహీన వర్గాలు ముందుకు సాగుతారనే మంచి ఆలోచన ఆమె శ్రీమతి అయిన సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలు చేసి ఈ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అణగారిన వర్గాల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకి పాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జ్యోతి తనంతట తాను మండుతూ ఇతరులకు వెలుగునిచ్చినట్లుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన పేదరికంలో మగ్గుతూ బడుగులు బలహీన వర్గాలు వెనుకబడిన పురుషుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలన్న మంచి ఆలోచన చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి పోరాటాల ఫలితంగా వెనుకబడిన కులస్తులు సర్పంచులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఉండారని అంటే ఆ రోజు ఆయన చేసిన పోరాటాల ఫలితమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా ప్రకటించడం మాకందరికీ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి విప్లవకారుడుగా అణగారిన వర్గాల కోసం ప్రయత్నం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు నా గురువు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారేనని చెప్తే ప్రతి ఒక్కరూ చాలా ఆనందపడ్డారు. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో నిర్మించినట్లే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నిర్మించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇటువంటి మంచి వ్యక్తులు ఈ నెలలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజ్జీవనరావు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు జన్మించిన నెల ఏప్రిల్ మాసం. ఇటువంటి మాసంలో బడుగులు బలహీన వర్గాల వారు అందరూ పండుగ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కొనసాగించేదానికి బడుగులు బలహీన వర్గాలు, వెనుకబడిన కులస్తులు, అణగారిన వర్గాలు ముందుంటారు. ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మా గురువు గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు 50 సంవత్సరాల క్రితమే మహాజన్ అనే పత్రికలో జ్యోతిరావు పూలేని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఆ పత్రికలో వివరించడం జరిగింది. అప్పటికి జ్యోతిరావు పూలే గురించి ఎక్కువ మందికి తెలియదు. మరి లచ్చన్న గారి, జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో బలహీన వర్గాలకే రాజ్యాధికారం కావాలని పలు ఉద్యమాలను మేము చేయడం, ఈ జిల్లాలో చేయడం కానీ ఆ విధంగా పనిచేస్తూ వచ్చాము. మరి మా ఊపిరినంత వరకు కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాల మేరకు
బలహీన వర్గాల విద్యా అధికులు కావాలని, అదేవిధంగా బలహీన వర్గాలకి రాజ్యాధికారం ప్రాప్తించాలని ఊపిరినంత వరకు కూడా పనిచేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ